హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడాని ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి పిండి వంటతో మీ ముందుకు వచ్చాను. అయితే సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు ఏం పిండి వంటలు అని అందరికీ డౌట్గా ఉంది కదా. సంక్రాంతి అయ్యాక కూడాను ఆడపిల్లలు వచ్చేటప్పుడు చాలామంది రకరకాల పిండి వంటలు వండుకుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి జంతికల రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఈ జంతికలకి ఎటువంటి శనగపప్పుతో పని లేదనమాట. శనగపప్పు వేయకుండానే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే జంతికల రెసిపీని ఈరోజు మీకు షేర్ చేస్తాను. అలాగే ఈ జంతికల్ని కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది, ఆనందం కూడా చాలా చాలా బాగుంటుంది కదా. అయితే శనగపిండి వేయట్లేదు, అయితే ఏం పిండితో చేసుకుంటారో అని డౌట్ వస్తుంది కదా. అలాంటి వాళ్ళ కోసం నేను కుక్కర్తో చేసే ఈ పిండి వంటనైతే మీకు షేర్ చేస్తాను. ఇందులో నేను ఏమేం పప్పులు వేసుకుంటాను అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. ఏ కప్పుతో మినపగుళ్ళు వేసుకుంటే అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేసేసి ఈ రెండింటిని నీట్గా కలిపేసి నీట్గా 2-3 సార్లు కడగండి. కడిగేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఏ కప్పుతో మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పులు నీళ్లు వేసుకోండి. కప్పుకి 3 కప్పులున్నర చొప్పున 7 కప్పులు నీళ్లు వేసేయండి. వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి. అలాగైతే ఈ పప్పులు చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ పప్పులు ఉడికేటప్పుడు అస్సలు పలుకొండకూడదు, అంత మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీకు మెత్తగా అవ్వలేదంటే ఈ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో వేసేయండి. చూసారా, వేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, గిన్నెలో వేసేటప్పుడు ఎంత మెత్తగా ఉందో. గరిటతో స్మాష్ చేస్తే మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి 3/4 కప్పు వరకు నువ్వులు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు వాము, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇందులో కప్పుకి 3 కప్పులున్నర చొప్పున మొత్తంగా 7 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అనమాట. అయితే నేను ఫస్ట్ వేసింది వీడియో మిస్ అయింది, చూసారా. ఇలా చూసుకొని వేసుకోండి. ఇలా మెత్తగా ఉంది అంటే ఇంకాస్త పిండి పడుద్ది. నేనైతే 5 కప్పులు ఇప్పుడు ఖచ్చితంగా వేశాను. ఇది 6వ కప్పు అనమాట. అంటే దీంతో 7 కప్పుల పిండి కరెక్ట్గా పడుతుంది మనం వేసే వాటర్కి, మనం వేసే పప్పుకి అనమాట. వేసేసి ఇదంతా కూడాను పప్పు అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటూ ఉండాలి. అలాగైతే పిండి అనేది మనకి పెర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట ఆ వేడికి. ఇప్పుడు 6 కప్పుల పిండి వేసాక కూడా పిండి కాస్త మెత్తగా అనిపిస్తుంది కదా. ఇలాంటప్పుడు మరి కప్పు పిండిని వేయండి. ఇప్పుడు ఖచ్చితంగా 7 కప్పులు పిండి పట్టిందనమాట. ఇలా పిండి వేసేసిన తర్వాత మొత్తం అంతా మరలా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఈ గోరువెచ్చగా ఉన్న పిండిని అంతటిని కూడాను దగ్గరగా నొక్కి పెట్టేయండి. అంటే ఆ వేడికి పిండి అనేది ఉక్కుతుందనమాట. ఇలా పిండి ఉక్కించే ఈ జంతికలు చేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటించాలన్నమాట. ఇలా అణిచిపెట్టిన పిండిన తర్వాత మూత పెట్టేసి కనీసం అరగంట పాటు ఇలాగే ఉండనివ్వండి. అరగంట తర్వాత ప్లేట్ని తీసేసి ఈ పిండిని అంతటిని కూడా ఒక పళ్ళెంలోకి వేసుకోండి. వేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, చూసారా ఎంత పొడి పొడిగా ఉందా. ఇలా ఉందని పిండి వేయడం ఆపేయొద్దనమాట. పప్పుల పేస్ట్లో పిండి వేస్తున్నప్పుడు ఖచ్చితంగా 7 కప్పులు వేసేయండి. 1 కప్పుకి 3 కప్పులున్నర చొప్పున 7 కప్పులు పిండి ఖచ్చితంగా వేసేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా ముద్దలాగా రాలేదు అంటే ఇంకాస్త కొంచెం నీళ్ళు వేసుకోండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా విడిపోవాలన్నమాట. ఇలా ఖచ్చితంగా రావాలి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు పిండిలో మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నువ్వులు కానీ, ఉప్పు కానీ, అలాగే కారం కానీ ఏం సరిపోకపోయినా వేసుకొని మరలా అంతా ఒకసారి కలిపేసి ఒక పెద్ద సైజు ముద్దలాగా చేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని, అంటే కొంచెం పిండిని బయటకు తీసేసి మిగిలిన పిండి పైన తడి క్లాత్ని కప్పేసి ఉంచేయండి. అలాగైతే పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన పిండిని తీసుకున్న దానిలో కొంచెం వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మురుకులు గొట్ట నుంచి జారేటట్టు ఉండాలి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుందాము. మురుకులు గొట్టంలో 3 స్టార్స్ ఉండే ప్లేట్ని తీసుకొని ఇది అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఈ జంతికలకి షేప్ అనేది దీంతోనే కరెక్ట్గా వస్తుంది అనమాట. దీనికి చుట్టూ ఆయిల్ కానీ వాటర్ని కానీ అప్లై చేసేసి అందులో పట్టిన పిండిని అంతటిని వేయండి. ఎంత పిండి పడుతుందో అంత పిండిని వేసేసి బాగా నొక్కి పెట్టండి. లేదనుకోండి ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది అనమాట.
ఇప్పుడు దీనిని చిన్న చిన్న మురుకుల్లాగానే ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న చిన్న చిన్న వాటిని ఇలా తీసేసి పెనంలో అయినా వేసుకోవచ్చు. లేదనుకోండి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని నేనైతే కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాను. పెనం మొత్తం కూడాను వేసుకోవచ్చు. మనం మురుకులు గొట్టంలో ఎంత పిండి అయితే వేసామో అంత పిండిని మొత్తంగా నొక్కేసి అంత మురుకునైతే వేసుకోవచ్చు. ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసిన తర్వాత పైన నొరగంతా తరిగిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పండి. రెండో వైపు కూడాను నొరగంతా ఆగిపోయింది అన్నప్పుడు మాత్రమే జంతికని తీసేయండి. ఇది తీసేటప్పుడు కలరు ఎల్లో కలర్లో ఉంటుంది. చల్లగా అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది అనమాట. అంటే కారం వేసాం కాబట్టి. ఇలాగా 1 by 1 వేసుకోవాలి. నేను పెనం మొత్తం వేసేసి చేసేస్తున్నాను, ఎందుకంటే త్వరగా అయిపోతుంది అనమాట. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. అలాగే ఇంత పెద్దవిగా ఉన్నాయి కదా, స్టోర్ చేయడం ఎలాగా అని కూడా అనుకోవద్దనమాట. ఇవి జస్ట్ నొక్కు పెడితే గుండెలాగా అయిపోద్ది. వాటిని ఒక డబ్బాలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేయడం ఇబ్బంది కాదనమాట. ఇంత పెద్దవి వేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అంతే. ఇక్కడ సైజు కాదు, టేస్ట్ చూసుకోండి. అయితే శనగపిండితో వేసేవి మనకి బోరు కొట్టొచ్చేమో, కానీ ఇలా చేసుకునే ఈ మురుకులు అయితే అస్సలు బోరు కొట్టదు. తింటుంటే తినాలనిపిస్తుంది. నిల్వ ఉన్న కొద్దీ టేస్ట్ పెరుగుతుంది అనమాట. వీటితో చేసినవి, శనగపిండితో చేసేవి కొద్ది రోజులకి జిడ్డు స్మెల్ వస్తుంది. ఇవైతే అస్సలు రావన్నమాట. నెలల తరబడి ఉన్న వీటి టేస్ట్ మొదటి రోజు చేసినట్లానే ఉంటాయి. అంత టేస్ట్గా, అంత గుల్లగా, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత గుల్లగా వచ్చాయి అనేది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.